బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ పై గవర్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కూసినటువంటి కారు కూతలకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి గవర్నర్ గారు ఇప్పుడు ఇతని మీద కేసు నమోదు చేసి అరెస్టుకు ఆదేశాలు ఇస్తే కేటీఆర్ బతుకు ఏమైపోతుంది? అసలు ఇంతకీ కేటీఆర్ ఇంత వివాదాస్పదంగా గవర్నర్ గారిని ఏమన్నాడు? మరి ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేయబోతున్నారనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ కేటీఆర్ అనేటువంటి ట్విట్టర్ టిల్లు యొక్క తుత్తర మనందరికీ తెలుసు. సరే, ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు, అది వేరే విషయం. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం, అది పీకాం, ఇది పీకామని చెప్పి ఇతను గతంలో కారు కూతలు కూస్తే ఇతను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంలో చాలా బాగా ఆట ఆడారు, చాలా బాగా నవ్వించారు, నేను ఎంజాయ్ చేశా అంటే నేను కూడా తెలంగాణ ఎన్నికలను ఎంజాయ్ చేశాను ట్విట్టర్లో ట్వీట్ చేసినందుకు నన్ను బ్లాక్ చేసినటువంటి దౌర్భాగ్యుడు. అంటే ఇతను ఎవడు ప్రశ్నించకూడదు. నియంతృత్వం, అధికార మదం, అహంకారం, కొవ్వు బాగుండాయి. ఓడిపోయి 50 రోజులైనా ఇంకా ఓడిపోయానని నమ్మట్లే. ఇంకా మేమే అధికారంలో ఉన్నటువంటి కొవ్వు మళ్ళీ రేవంత్ రెడ్డిని పడేసి మళ్ళీ మేము మా ఈ ముఖ్యమంత్రి ఎత్తడినటువంటి దుర్బుద్ధి, ఆశ, నీచం. ఈ నీచంలోనే భాగంగా గవర్నర్ గారిని అనేక రకాలుగా అవమానించడం జరిగింది. మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. గవర్నర్ గారిది రాజ్యాంగబద్ధ హోదా. ఆ గవర్నర్ గారిని కేసీఆర్ పదే అవమానించడం జరిగింది, అవహేళన చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారిని, వ్యవస్థని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలని గవర్నర్ గారు నియమించడం జరిగింది. రేవంత్ రెడ్డి సిఫార్సు మేరకు, ప్రభుత్వం సిఫార్సు మేరకు ప్రొఫెసర్ కోదండరాం గారిని, అదేవిధంగా సియాసత్ ఎడిటర్ గారిని, సియాసత్ పత్రిక, ఉర్దూ పత్రిక యొక్క సంపాదకుల్ని, ఇద్దరిని కూడా నియమించడం జరిగింది. అయితే మేము గతంలో 2 పేర్లు పంపించాము, వాళ్ళిద్దరిని నువ్వు నియమించలేదు అని చెప్పి నా కారు కూతలు కూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే గవర్నర్ గారు మీ లెక్కన నువ్వు జగన్మోహన్ రెడ్డి గవర్నర్లని, వ్యవస్థల్ని, జడ్జిల్ని అందరినీ కొనేటువంటి ప్రయత్నం చేసినట్టుగా అమ్ముడు పోతారనే ఆలోచన మారుకో కేటీఆర్. ఇవాళ గవర్నర్ గారిని విమర్శించేటువంటి హక్కు నీకెవడిచ్చాడా? ఎవడవు నువ్వు? నిజంగా ఈ తెలంగాణ ఉద్యమం కోసం నువ్వు పోరాటం చేసావా? హరీష్ రావు కష్టపడితే హరీష్ రావును పక్కన పెట్టి నిన్ను కార్యనిర్వాహక అధ్యక్షుడు చేశాడయ్యా నీ బాబు. అతని తర్వాత నిన్ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నాడయ్యా నీ బాబు. రాబోయే 20 ఏళ్ళు నువ్వే అధికారంలో ఉంటాననేటువంటి అధికార మదంతో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు నువ్వు ఎన్ని కారు కుత్తలు కూర్చావు? నువ్వు ఎంత అధికార మదంతో మాట్లాడావు? ఓడిపోయావు. వాళ్ళ రెక్కల కష్టంతో ఒక జడ్పీటీసీగా ప్రయాణం ప్రారంభించి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి గారు. 17 సంవత్సరాలు తన స్వశక్తితో, తన రక్తంతో, తన చెమటతో, తన కష్టంతో, తన పోరాటంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తండ్రి పేరు చెప్పుకొని, తాత పేరు చెప్పుకొని కాదనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఈ కేటీఆర్కి ఉంది. ఈ కేటీఆర్ గొప్ప ఏంటండి? గవర్నర్ గారిని ఉద్దేశించి కారు కూతలు కూస్తావా? అంత అధికారం మదం ఎందుకు నీకు? గవర్నర్ గారి ప్రసంగం లేకుండా శాసనసభ సమావేశాలు ప్రారంభించినటువంటి నీచమైనటువంటి బతుకు మీది కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ సుట్టిగా. తెలంగాణ ప్రజానికో, ఆంధ్ర ప్రజానికో వాళ్ళకు విషయం ఆలోచించండి. గవర్నర్ గారు తన విజ్ఞత మేరకు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని గవర్నర్ కోటాలో నియమించవచ్చు. సరే, ప్రభుత్వ సిఫార్సు మీదకే చేయాలి. మీరు రాజకీయ నాయకుల్ని, డెకాయిట్లని, 420ని, క్రిమినల్ కేసులు ఉండే వాళ్ళని సిఫార్సు చేస్తే ఆవిడ ఒప్పుకోలా. ఇవాళ కోదండరాం గారు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశారు. సియాసత్ ఉర్దూ పత్రిక ఇవాళ తెలంగాణ ప్రజల ఆశలు, ఆలోచనలు, ఆశయాల కోసం ఎన్నో ఏళ్లుగా అది నడుస్తూ ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని ఇవాళ మండలికి పంపించి మండలి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేశాడు. అంతేగాని 100 కోట్లు ఉండేటోళ్ళని, రాజకీయ వారసుల్ని, కేసులు ఉండేటువంటి డెకాయిట్లని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా గవర్నర్ గారు ఒక మాట అన్నారు. ఆడెవడండి? కౌశిక్ రెడ్డా, పాడి కౌశిక్ రెడ్డా, హుజూరాబాద్ ఎమ్మెల్యే. నాకు ఓటేయకపోతే నా కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ప్రజల్ని బెదిరిస్తే ఇది తప్పుడు విధానం అని అనడం జరిగింది. ఆవిడ మాట అంటాం తప్ప? ఇటువంటి విధానంతో మీరు ఎన్నికల్లో చేస్తే ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలంత తప్ప? ఏంటంటే అది? ప్రజలు ఓట్లు లేకపోతే నేను, నా భార్య, నా పిల్లలు చచ్చిపోతామని అంటారా? ఏం సిగ్గులేనటువంటి మాటలు? ఎమ్మెల్యే అవటం కోసం ప్రజల్ని ఈ రకంగా బెదిరిస్తారా? అంటే ప్రజలు అప్పుడు అనుకోవాలన్నమాట, అమ్మో మనం ఓటేయకపోతే ఇడు ఓడిపోతే ఇడు కుటుంబంతో సహా చేస్తారు, ఆ పాపం మనకు వచ్చిద్దని ప్రజలు భయపడాలా? ప్రజలను ఆ రకమైనటువంటి ఒత్తిడిలో నెట్టి ఎన్నికలు చేసుకుంటారు. సిగ్గుండక్కర్లే కేటీఆర్? నీ ఎమ్మెల్యేని హెచ్చరించావు ఈ తప్పుడు మాటలని? ఏం తప్పుడు కొత్తలకు వస్తావున్నావు నువ్వు? ఇవాళ నీ పార్టీలో ఎమ్మెల్యేలు నీ దగ్గర ఉండరు కేటీఆర్, అది గుర్తుపెట్టుకో. ఇవాళ తెలుగుదేశం ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆ రోజు కొనుక్కున్నావు కదా. ఇవాళ అదేవిధంగా లేదా వాళ్ళ అభివృద్ధి కోసం పోతారు. ఇవాళ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. నువ్వు తప్పని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించేటువంటి దమ్ము కానీ, నీకు అవకాశం కానీ ఉందా? సిగ్గుమాలినటువంటి పనులని అధికారంలో ఉన్నప్పుడు చేసి అధికారం పోయిన తర్వాత నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తావా? ఏమయ్యా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా 4 రోజుల్లోనే విమర్శించడం మొదలుపెట్టావే. 9.5 సంవత్సరాలు మీరేం పేక్కపోతే, మీరు తప్పుడు పనులు చేస్తే, మీరు అభివృద్ధి చేయకపోతే, మీరు సమస్యలు నిలయంగా తెలంగాణని మారిస్తే ఇవాళ 4 రోజుల్లోనే రేవంత్ రెడ్డి మొత్తం మార్చేయాలనా?
ఏం సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్? అధికారం లేకపోతే ఉండలేకపోతున్నావా? అధికార మదంతో ఇంకా విర్రవీగుతున్నావా? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావనేది గుర్తుపెట్టుకో. ప్రభుత్వానికి నువ్వు సూచనలు చెయ్యి, అంతేకాని ప్రభుత్వాన్ని ఎక్కి దిగుదాము, ప్రభుత్వం నీ చేతిలో నడవాలనుకుంటే నడవదు కేటీఆర్. ఇది నీ తండ్రి పార్టీ కాదు, నీ తండ్రి రాజ్యం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి. 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో మాట్లాడు, ఇప్పుడు కాదు.